చాలా కాలం క్రితం నేను విన్న ఒక కథ, అదే కథ నాకు లోపలి దారి పుస్తకంలో కనిపించింది. వెరీ 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 ప్రొఫౌండ్. అంటే చిన్న కథ, బట్ ఎంత బాగుందో. నిజానికి అట్లాంటిది జరగదు, అందుకే దాన్ని కథ అనుకుందాం. ఈ కథ ఏంటంటే, ఒక వ్యక్తి చాలా భక్తితో శ్రద్ధతో దేవుణ్ణి ఆరాధిస్తాడు, పూజిస్తాడు. ఆ తర్వాత ఎప్పుడు అసత్యం పలికేవాడు కాదు, అందరికీ సహాయం చేసేవాడు, అందరూ బాగుండాలని కోరుకునేవాడు. ఒకరోజు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిరాకారం దేవుడు ప్రత్యక్షమై ఒక వాణి వినిపించింది. ఏం కావాలయ్యా నీకు, చెప్పు అని. అప్పుడు ఆశ్చర్యపోయి, నాకేం కావాలి అసలు? దేవా, జీవితకాలం నువ్వు నాతో కలిసి ఉండు చాలు అన్నాడంట. దేవుడు చిరునవ్వి నవ్వి, అందరూ వస్తువులు అడుగుతారు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు అడుగుతారు, బంగారం అడుగుతారు. ఎవరు కోరదు, వింత కోరిక కోరావయ్యా అంటే, ఏమో అబ్బా, నువ్వు ఉండు చాలు నాతో, నాకు ఇంకా ఏమి అక్కర్లేదు అన్నాడంట. అలాగే నేను ఉంటాను నీతో. అది ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క పాదముద్రల పక్కనే ఇంకొక జత పాదముద్రలు పడతాయి, అవి నావే, గుర్తుపెట్టుకో. నేను నీతోనే ఉన్నానని చెప్పడానికి సంకేతం. అందరికి కనిపిస్తే గొడవలు అయిపోవు అన్నట్టు. సరే, ఇదేదో బాగుంది. ఆ తర్వాత ఇతను మార్కెట్కి వెళ్ళాడు, వస్తున్నాడు. పక్కనే ఆ భగవంతుడి పాదముద్రలు ఉన్నాయి. ఎక్కడికో తిరునాళ్ళకి వెళ్ళాడు, వచ్చాడు. తన కూతురు దగ్గరికి వెళ్ళాడు, వచ్చాడు. కొడుకు దగ్గరికి వెళ్ళాడు, వచ్చాడు. అన్ని చోట్లకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. తను చేసే కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. పాదముద్రలు అలాగే ఉన్నాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే పరామర్శించడానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చూస్తే పాదముద్రలు లేవు, ఓన్లీ తన పాదముద్రలే ఉన్నాయి. అంటే రెండవ జత లేదు. ఒకంత ఆశ్చర్యపోయాడు. దేవుడు మాట తప్పాడా ఏమో, అలా అనుకోవడానికి వీల్లేదు అనుకున్నాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత ఎవరో రోడ్డు మీద ఒక వ్యక్తి అడుక్కుంటుంటే అతని యొక్క దయనీయ స్థితి చూసి అతనికి ఏదో సహాయం చేసి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. బా, ఈ ప్రపంచంలో ఎందుకు ఇన్ని అసమానతలు? ఒకడు ధనికుడుగా పుట్టడం ఏమిటి, ఒకడు బీదవాడుగా పుట్టడం ఏమిటి, ఏమిటిదంతా అసలు? ఏం దేవా, ఇట్లా ఎందుకు ఉంది ఇది అనుకొని నడుస్తూ నడుస్తూ హఠాత్తుగా మళ్ళీ చూసుకుంటే దేవుడి పాదముద్రలు లేవు. సో ఏమైంది, దేవుడి పాదముద్రలు ఎక్కడ పోయాయి? ఇదನ್ನು వదిలేశాడా? ఏమోలే అనుకుంటుండగా కొంతకాలానికి వాళ్ళ కొడుకు చనిపోయాడంట. హృదయ విదారకంగా ఏడ్చాడు. కానీ తెలుసు, జీవితం అన్న తర్వాత పుట్టుక మరణాలు ఉంటాయని తెలుసు. ఈ మమకారాలు ఇవన్నీ వృధా అని తెలుసు. అయినా చాలా బాధపడ్డాడు. శ్మశానంలో దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ హఠాత్తుగా చూసుకుంటే మళ్ళీ పాదముద్రలు లేవు. అప్పుడు కన్నీళ్ళతో అన్నాడు, దేవా, అన్ని వేళలా నాతో పాటు ఉంటా అని చెప్పి, నాతో పాటు నడుస్తానని చెప్పి కష్టకాలంలో నన్ను వదిలేశావే, ఏమిటయ్యా ఇది అన్న. అప్పుడు దేవుడు అన్నాడంట వెంటనే, లేదు, ఎప్పుడూ నిన్ను ఒంటరిగా వదలలేదు, ఎల్లవేళలా నీతోనే ఉన్నాను. అప్పుడు ఇతను అడిగాడు, మరి నీ పాదముద్రలేవి అని అడిగాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నీకు కనిపించేవి నీ పాదముద్రలు కావయ్యా, అవి నా పాదముద్రలు. మరి నా పాదముద్రలేవి అని అడిగాడంట ఇతను. అయ్యో, నువ్వు ఈ మధ్యకాలంలో చాలా బాధల్లో ఉన్నావు, అలసిపోయి ఉంటావని నువ్వు నా భుజాల మీద ఎత్తుకొని తిప్పుతున్నానయ్యా, అవి నా పాదముద్రలు అన్నట్టు. సచ్ ఎ వండర్ఫుల్ స్టోరీ, ఇజంట్ ఇట్? ఇంతే కథ. సహాయం చేస్తున్నప్పుడు జస్ట్ చేయాలంతే, చెప్పుకోకూడదు.
ఎవడైతే సహాయం చేస్తూ చెప్పుకుంటాడో వాడి సహాయమే కాదు, జస్ట్ కర్తలేని సహాయం చాలా బాగుంటుంది. మా బుచ్చారెడ్డి సార్ చెప్పినట్టు నీళ్ళు ఇచ్చినట్టు ఏదన్నా ఇస్తే, ఏదన్నా పడేయాలనుకుంటే చెత్త పడేసినట్టు పడే, ఏదైనా తీసుకుంటే గాలిని తీసుకున్నట్టు తీసుకో. సచ్ ఎ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్, అండ్ హీ వాజ్ రైట్. శుభోదయం.